హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కలుగునుగాక. మన యేసుకు కలుగునుగాక, మన తండ్రికి కలుగునుగాక. ఆమేన్. నేనేమై ఉన్నానో ఎలా ఉన్నానో కేవలం అది దేవుని కృప అయి ఉన్నది. ఆమేన్. ఈ స్థలమందు నుంచున్నట్టుకు నేను యోగ్యుడను కాదు, కేవలము నిర్దోషమైన క్రీస్తు రక్తమును బట్టి, అద్వితీయమైన కుమారుని యందు విశ్వాసమును బట్టి, ఆయన రక్తమును బట్టే ఈ స్థలమందు నిలబడటకు దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓకే, మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పక్కన భుజముల చేతి చెప్పండి, ఎలా ఉన్నారో పలకరించండి. మీకు ఎన్ని హస్తములు ఉన్నాయి? దేవుడు మనకు 2 హస్తములు ఇచ్చాడు. 2 హస్తములతో కుడివైపు వారిని ఒకరిని, ఎడమ వైపు వారిని ఒకరిని పలకరిద్దాం. ఎలా ఉన్నారో పలకరిద్దాం. ఓకే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. ఆమేన్. కాబట్టి దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. మీ పక్కవారం భుజం దగ్గర చెప్పండి, దేవుడు నిన్ను దీవించునుగాక. పలకండి, యేసు నామమున దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్ అనండి. యేసు నామమున నీ సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆమేన్. యేసు నామమున నీ దేహమునకు వెలుగు కలుగునుగాక. ఆమేన్. మంచిదండి. ఈ యొక్క సెమీ క్రిస్మస్కి విచ్చేసిన సహోదరి సహోదరులకు, రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, గ్రామస్తులకు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి నిండు వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యము నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా బిగ్గరగా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అంశము మొదటి క్రిస్మస్. మీ పక్క భుజం తోటి చెప్పండి, మొదటి క్రిస్మస్, ఫస్ట్ క్రిస్మస్. ఓకే, యూ విల్ సీ ఇన్ అవర్ బైబిల్స్. కొద్ది మాటలు మనము ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మరుగైన మరములతో మనతో మాట్లాడునుగాక. ఆ వాక్యం మన హృదయంలో స్థిరపరచబడునుగాక. రాతి గుండె తీసివేయబడునుగాక. మాంసపు గుండె దేవుడు మనకిచ్చునుగాక. ఆయన వాక్యం మన హృదయం అనే పలకల మీద రాయునుగాక. కృపాసత్య మార్గంలో దేవుడు మనల్ని నడిపించునుగాక. సర్వోన్నతమైన మహిమ మనకు తోడయుండునుగాక. మీ కుటుంబమునకు తోడయుండునుగాక. మీ బిడ్డలకు తోడయుండునుగాక. మీరు చేస్తున్న పాడి, పశువులు, పంటలు, చేతి పనులు, ఉద్యోగములు, వ్యాపారములు సదాకాలమును దేవుని మహిమ మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఓకే, మనందరం బైబిల్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, క్రిస్మస్ అంటే ఏంటి చెప్దాం ఒకసారి. క్రిస్మస్ అంటే రక్షకుడు జన్మించారు. క్రిస్మస్ అనగా క్రీస్తు నా కోసము పుట్టాడు. ఇట్స్ అన్ హ్యాపీనెస్, ఇట్స్ అన్ హ్యాపీ మూమెంట్. ఆమేన్. మనము ఆయన కుమారులు, ఆయన కుమార్తెలుగా క్రిస్మస్ను జరుపుకుంటాం. క్రిస్మస్ అనగా ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కులము, మతము, జాతి, రంగు ఏముండదు, ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్ను జరుపుకుంటారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి రక్షకుడుగా నీ కోసము దేవుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. వీ హ్యావ్ టు బిలీవ్, వీ హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆమేన్. ఈ వాక్యం మన హృదయంలో వెళ్ళునుగాక. ఆమేన్. క్రిస్మస్ అనగా క్రీస్తును సాగిలిపడి నమస్కారమించి ఆరాధన చేయడం. మీ పక్క వారి భుజం మీద చెప్పండి, క్రిస్మస్ అనగా క్రీస్తును సాగిలిపడి నమస్కరించి ఆరాధన చేయుట. క్రిస్మస్ అనగా క్రీస్తుని నీ హృదయములోకి ఆహ్వానించుట. క్రిస్మస్ అనగా సువార్తను ప్రకటించుట. మొదటి క్రిస్మస్ ప్రసంగికుడు లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి
9, 10. మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. ఎవరు మొదటి ప్రసంగికుడు? మొదటి ప్రసంగము చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినమును బట్టి. మీ పక్కవారు భుజం తట్టి చెప్పండి, గాబ్రియేలు దూత. మొదటి ప్రసంగికుడు. మొదటి ప్రసంగికుడు ప్రసంగము చేసింది కూడా ఎవరంటే గాబ్రియేలు దూత. మీ పక్కవారు భుజం తట్టి చెప్పండి మరలా, గాబ్రియేలు దూత మొదటి ప్రసంగికుడు. ఆమేన్. కాబట్టి ఆ మొదటి ప్రసంగికుడిగా ఉన్నాడు. ఇప్పుడు వరకు ప్రసంగము స్టార్ట్ అయింది. ఎండ్ అనేది ఎప్పుడుంది? మరలా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వచ్చినప్పుడు. అంతవరకు ఆయన సువార్త పరిశుద్ధాత్మతో ముందుకు వెళ్ళును గాక, బై ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. ఓకే, యు విల్ సీ నెక్స్ట్. రక్షకుడు మీ కొరకు, నాతో పాటు చెప్తారా? రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. చాలండి. క్రీస్తు అంటే అర్థం ఏంటండి? చెప్పాలి. క్రీస్తు అనగా అర్థం ఏంటి? అభిషక్తుడని అర్థము. యేసు అనగా రక్షకుడని అర్థము. మీ పక్క భుజం మీద చెప్పండి, యేసు అనగా రక్షకుడని అర్థము. మరలా మీ పక్క భుజం మీద చెప్పండి, క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థము. ఓకే, క్రైస్ట్ అనగా అర్థం ఏంటండి? చెప్పండి. క్రైస్ట్ అనగా అర్థం ఏంటి? క్రీస్తు అనగా అభిషేక్తుడని అర్థం. మాస్ అనగా ఆరాధన. ఆత్మ అభిషేకముతో నింపబడి ఆరాధన చేయాలి. క్రిస్మస్, ఇక్కడ మీరు చూడండి, మేరీ క్రిస్మస్. క్రైస్ట్ అనగా అభిషేక్తుడనే అర్థం. మాస్ అనగా ఆరాధన. మీ పక్క భుజంలో చెప్పండి, అభిషేకుని మనం ఆరాధించాలి. ఆమేన్. అభిషేక్తుని ఆరాధించాలి. అభిషేక్తుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడదుముగాక. అభిషేకంతో నింపబడి ఆత్మతో ఆరాధన చేయదుముగాక. ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయదుముగాక. కాబట్టి ఆరాధన సమయం ఎందుకో తెలుసా? కళ్ళు మూసుకొని ఆరాధన చేయదమంటాం. మీ పక్క వారిని, కుటుంబైపు, ఎడమైపు వారిని, మీ ఆలోచనలన్నీ మర్చిపోవాలి. ఇంకా క్రీస్తును మాత్రమే మనం స్మరణ తెచ్చుకోవాలి. అభిషేకం మనల్ని నింపుతుంది. ఎందుకంటే నీ పక్కవారు కట్టె మండుతూ ఉంది అనుకోండి, నీ కట్టె కూడా మండుతుంది. ఇన్ కేస్ యువర్ నీ కట్టె అనగా నువ్వు మంట, నీలో ఉన్న హోలీ స్పిరిట్ ఒకవేళ డౌన్లో ఉన్నా కానీ మరలా అది నీలో ఉద్భవింపబడును గాక. ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా వంట చేసేటప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళాను, సెక వచ్చిద్దా రాదా? వచ్చింది. సో దట్ మన బాడీ ఏమైంది? హీట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసులతో మనం జోడీగా ఉంటామో మనలో కూడా విశ్వాసం అధికమవును గాక, మనలో అభిషేకం రెట్టింపవును గాక, మనము కూడా ఆత్మతో ఆరాధన చేయదుము గాక. ఆమేన్. ఓకే, మొదటి క్రిస్మస్ సంఘము గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి క్రిస్మస్ సంఘము. ఓకే, 2వ అధ్యాయము 16-17 వచనం. జ్ఞానుల పామరుల వేరు. కాపరులు చదువుకున్నవారా చదువులేని వారా? చదువులేనివారు. చదువులేనివారు. క్రిస్మస్ అనగా మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ సువార్తను ఇతరులకు ప్రకటించుట. గొర్రెలు కాపరులు కన్న వాటిని, విన్న వాటిని ప్రచురపరిచారు. దే స్ప్రెడ్ ద ప్రీచింగ్ ఆఫ్ గాడ్. దేవుని సువార్తను ప్రకటించారు ఇతరులకి. కాబట్టి ఆ సువార్త ఈ స్థలమందుకు వచ్చింది. 2024 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము నా కోసము జన్మించారు. కేవలం మన కోసమే ఆయన జన్మించి నీ కోసము నా కోసం ఈ లోకంలో జీవించి ఆయన మాదిరికరంగా మనం జీవించాలి. ఆయన మాదిరికరమైన భక్తులు మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మాదిరికరమైన అభిషేకంతో మనం నింపబడాలి. ఆయన మాదిరికరంగా ఈ లోకంలో మనం సువార్తను ప్రకటించాలని తన తుది శ్వాస వరకు నమ్మకముగా పరిచర్య చేశారు. అటు విధమైన పరిచర్య, అటు విధమైన సువార్తను ఇతరులు మనం ప్రకటించదుముగాక, ఇతరులకు ప్రకటించదుముగాక. ఆమేన్. మన నాలుక కిందన విష సర్పం యేసు నామమున తొలగింపబడునుగాక. మన నాలుకను యేసు నామమున అభిషేకింపబడునుగాక. ఈ నాలుక నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట రూఢిపరచబడునుగాక. ఈ నాలుక కింద ఉన్న ప్రతి ఒక్కటి ఏదైతే కల్మషం ఉందో, విపత్తు ఉందో యేసు నామమున బంధింపబడునుగాక. ఈ నాలుక నుంచి ఎల్లప్పుడూ కృప కలిగిన మాటలు వచ్చునుగాక, ఆశీర్వాదకరమైన మాటలు వచ్చునుగాక, దీవెనకరమైన మాటలు వచ్చునుగాక. ఆమేన్.
కాబట్టి దేవుడు మనకు దేనికి అధికారం ఇచ్చిండే? మన నాలుకకి. కాబట్టి నరం లేని నాలుక ఒక అడవినే తగలబెట్టింది, అవునా కాదా? అడవి అనగా పరిస్థితులు, మనుషులని. చిన్న మంట చాలు అడవి అంతా తగలబెట్టింది, తగలబడదా? ఓకే. కాబట్టి మన నాలుక సువార్తను ప్రకటించే విధంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. అట్టి విధమైన మార్గములో మనం ఇతరులకి ప్రసంగం ఇచ్చేదుముగాక. ఆమేన్. క్రీస్తుని గురించి 2 మాటలు నువ్వు చెప్పిన యెడల నీకేం కలుగుతుందో తెలుసా? నీ యొక్క కిరీటం మీద ఆ స్టార్స్ వెలుగుతాయి. అట్టి విధమైన మార్గంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ యొక్క ప్రాణాత్మ శరీరమును అభిషేకించునుగాక. ఆమేన్. మొదటి క్రిస్మస్ పాటల బృందం చూద్దాం. మొదటి పాట పాటల బృందం. ఓకే, వి విల్ సీ 13-14 వచ్చిన చదువుదాం. ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆమేన్, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని ఆమేన్, దేవుని స్తోత్రము చేయుచుండెను. ఓకే, చాలండి. ఏం చేస్తున్నారండి? దేవునికి స్తోత్రములు చేయుచున్నారు. దావీదు భక్తుడు దేవునికి ఏం చేశాడు? స్తోత్రములు చేశాడు. కాబట్టి వీఆర్ ప్రైజింగ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు సింగింగ్ గాడ్. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తున్నాం అనగా స్తుతులు చెల్లిస్తున్నామంటే దిస్ ఈజ్ కాల్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. అదేంటంటే పాటలు. మీ పక్క వారి భుజం ద్వారా చెప్పండి, పాటలు పాడటం. ఆమేన్. దేవుని దూత, దేవుని సమూహం, దూతలు సమూహము, దే ఆల్ బిలాంగ్, దే సింగ్ టు గాడ్. వారందరూ ఏకమై దేవుణ్ణి స్తుతించారు, పాటలు పాడారు. ఇటు విధముగా మనము క్రీస్తు కోసము పాటలు పాడుదుముగాక. క్రొత్త పాటలు మన నాలుక నుంచి వచ్చునుగాక. మనం పాడుచున్నగా మనలో అభిషేకం రెట్టింపవునుగాక. క్రీస్తు మాదిరికరంగా మనం ముందుముగాక. చూడండి, దేవదూతలు కూడా దేవుని వర్షిప్ చేస్తున్నాయి స్టిల్ నౌ. కాబట్టి ఆ సమూహం అంతా కలిసి గాబ్రియేలు దూత వచ్చి ఆ కాపర్లకు చెప్తుంది, ఇదిగో రక్షకుడు మీ కోసం పుట్టి ఉన్నాడు అని. దే ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారికి చెప్తూ ఉండగా సమూహం అంతా స్తుతిస్తున్నాయి. దే ఆర్ ప్రైజింగ్ గాడ్. సమూహము అనగా ఎంతమంది అండి? చాలామంది, అన్కౌంటబుల్. దే ఆర్ సింగింగ్, దే ఆర్ వర్షిపింగ్ వన్ వర్డ్ ఓన్లీ. ఒక మాటతోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మీకు ఒకటి తెలుసా? సీనాయి పర్వతం మీదకి మోషే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభువు మాటలు చెప్పిన తర్వాత అతను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నప్పుడు ఏకస్వరముతో ఒకే మాట చెప్పారు, తెలుసా? అందుకని మనం ఏకస్వరముతో చెప్పుదుముగాక. హల్లెలూయా. ఏకస్వరముతో చెప్పాలి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇశ్రాయేలు ప్రజలమా కాదా? కాదా? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? మోషే చెప్పిన మాటకి ఏకస్వరముతో ఉత్తరం ఇచ్చారు. ఏకస్వరం అనగా ఒకే మాట, ఒకే స్వరముతో. కాబట్టి దేవుని సమూహము, దూతలు ఏం చేసినాయి? ఒకే స్వరముతో ప్రభువును స్తుతించారు. కాబట్టి ఎల్లప్పుడూ మనము పాటలు పాడుదుముగాక, స్తోత్రములు చెల్లించుదుముగాక, దేవునికి మహిమ చెల్లించుదుముగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మన తండ్రికే కలుగునుగాక, మన యావే తండ్రికి కలుగునుగాక. ఆమేన్. మీ పక్క వారి భుజం దగ్గర చెప్పండి, ఇమ్మాన్యుయేల్. మరలా భుజం దగ్గర చెప్పండి, ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అనగా అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధి మనకు తోడై ఉండునుగాక, ఆయన కృప మనకు తోడై ఉండునుగాక, ఆయన వెలుగు మీకు తోడై ఉండునుగాక, మీ కుటుంబములకు తోడై ఉండునుగాక. ప్రతి స్థలమందు ఆయన అభిషేకంతో మనం ఉద్భవింపబడుదుముగాక. ఆమేన్. ఓకే, మొదటి క్రిస్మస్ బహుమానము మనుష్యునికి చూద్దామా ఒకసారి. కృపగా ఇవ్వబడిన యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి మనుషునికి క్రిస్మస్ బహుమానం ఏంటో తెలుసా? మనం ఇక్కడ ఎవరిని ఆరాధించుటకు వచ్చాం? ఎవరు మాటలు వినుటకు వచ్చాం? చెప్పాలి ఒకే స్వరముతో, ఏకస్వరముతో, యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి తండ్రి అయిన యావే అనగా యెహోవా దేవుడు తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనకు ఎలా ఇచ్చారండి? కృపగా ఇచ్చారు. మీ పక్క వారి భుజం ద్వారా చెప్పండి, కృపగా ఇచ్చారు దేవుడు మనకి తన కుమారుని. కాబట్టి ఆ కృపను మనము ఉపయోగించుకుందామా? ఓకే, ఆ కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. ఓకే, మొదటి క్రిస్మస్ కానుక మీ అందరికీ తెలుసు. ఓకే,
మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ బౌళమును కారు. చాలండి. ఏంటిదండి కానుక? బంగారము, సాంబ్రాణి, బోలం. బంగారము దేనికి గుర్తుందంటే రాజరికానికి గుర్తుగా ఉన్నది. ఓకే. బోలము దేనికి గుర్తుగా ఉంది? బోలము దేనికి గుర్తుందంటే మరణించిన వారిని ఈజిప్టియన్స్ ఏం చేస్తారంటే, రాజులు వాళ్ళందరూ మరణించినప్పుడు ఏం చేస్తారు? బోలము రాస్తారు. 3 జ్ఞానులు మనకు తెలుసు, తూర్పు దేశపు జ్ఞానులు. వారు ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారండి? యేసుక్రీస్తు ప్రభువు వారు కానుకగా ఏమిచ్చారు? బంగారము, సాంబ్రాణియు, బోలము. బంగారము రాజరికానికి గుర్తుగా ఉండదు. రెండవది సాంబ్రాణి, సువాసనకి, ఆరాధనకి గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించిన సంవత్సరం 33.5 సంవత్సరములు సువాసనకరంగా జీవించారు. రాజరికము అనగా ఇశ్రాయేలు ప్రజలకి మెస్సయ్యగా పుట్టాడు. మనందరికీ రాజాతి రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా. వీరు వర్షిప్ లైక్ దిస్, యూదుల రాజు అని మనము స్తుతిస్తాం. కాబట్టి అదే యూదుల రాజు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మన పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము, నా కోసం, మనందరి కోసము తండ్రి తన కుమారుని కలవరిలో మరణింప చేశారు. కాబట్టి ఆయన జనమును మనము ధ్యానము చేసుకుంటున్నాం, ఆయన మరణమును కూడా మనము ధ్యానము చేసుకో. ఆయన మరణమును జయించి పునరుద్ధానుగా తిరిగి లేచాడు. బోలము దేనికి గుర్తంటే మరణించిన వారికి ఆ బోలమును రాస్తారు. రాసినప్పుడు ఏంటంటే కొన్ని వేల సంవత్సరములు వాళ్ళ బాడీ చెక్కు చెదరదు. నార బట్టలు కట్టి ఆ బోలమును అప్లై చేస్తారు, ఆ లిక్విడ్ని అంత. రాసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈజిప్టియన్స్ అనగా ఐగుప్తీయులు రాజులు కావచ్చు, వారందరూ ఏం చేస్తారంటే ఆ బోలమును లిక్విడ్ని నార బట్టలు కట్టి రాస్తారు. రాసినప్పుడు ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ వాళ్ళ బాడీ చెక్కు చేస్తారు. వాళ్ళక ముక్కులో నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ పంపించి మెదడులో ఉన్న ఆ మెదడు అవన్నీ బయటికి తీసేస్తారు. తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే లోన ఉన్న అవయములు కూడా కొన్ని పార్ట్స్ తీసేసి బాడీ అలాగే ఉంటుంది. బాడీకి చుట్టూ నార బట్టలు కట్టి బోలమును ఫుల్గా అప్లై చేస్తారు. అప్లై చేసి ఆ సమాధి దాంట్లో పెట్టి ఆ పెట్టి సపరేట్గా పెడతారు. అది ఎన్ని సంవత్సరంలో అయినా కావచ్చు. స్టిల్ నా ఇప్పటికీ మనం చూసినట్లయితే ఆ యొక్క సమాధులు చెదిరిపోకుండా ఉన్నాయి. అకార్డింగ్ టు ద హిస్టరీ ఈస్ సేయింగ్ దట్, హిస్టరీ చెప్తుంది ఏమనంటే, చరిత్ర ఇప్పటికీ మనకు బయలుపరుస్తుంది. మీ యొక్క సోషల్ మీడియాలో కూడా మీరు చూడొచ్చు. కాబట్టి ఆ బోలములో పెట్టిన వారి బాడీ ఎలా ఉంటుందంటే మంచిగానే ఉంటుంది, పాడైపోదు, స్మెల్ కూడా రాదు, కుళ్ళిపోదు. ఓకే, దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోలము. కాబట్టి దీనికి గుర్తయి ఉన్నది. కాబట్టి బోలము యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించడానికి రాలా. యేసుక్రీస్తు ప్రభువు మన అందరి కోసము మరణించడానికి వచ్చారు. ఎందుకు మరణించడానికి వచ్చారు? మన పాపములు క్షమించబడటకు, మన శాపములు క్షమించబడట కోసం, మనందరికీ క్రిస్మస్ ఇవ్వటకు కోసం, మనందరం ఆయన రాజ్యములో ప్రవేశించడం కోసం. మనందరం ఎలా ఉండాలి? ఆనందముగా ఉండాలని ఆయన కోరిక. బాధగా ఉండాలని కాదు, దరిద్రతలో ఉండాలని ఆయన కోరిక కాదు. మనం ధనవంతులుగా ఉండాలి. బంగారం దేనికి గుర్తు? రాజరికానికి గుర్తు. మన దేవుడు రాజుగా ఉన్నప్పుడు మనము కూడా రాజులుగా, రాజకుమార్తెలుగా ఉందుముగాక. ఆమేన్. ధనవంతులుగా ఉందుముగాక. ఆమేన్. సాంబ్రాణి వలె మనం భక్తి సువాసనకరముగా ఉండునుగాక, దినదినము ఉండునుగాక. ఆమేన్. ఓకే, 3 జ్ఞానముల గురించి మనం చూద్దాం. We will see the wise men's. ఈ యొక్క 3 జ్ఞానుల గురించి మనం చదువుదామండి, ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఈ 3 జ్ఞానులు ఏ దేశానికి సంబంధించిన వారంటే తూర్పు దేశ జ్ఞానులే. కానీ అకార్డింగ్ టు ద హిస్టరీ ఈజ్ సేయింగ్ దట్, మన పూర్వీకులు రాసిన చరిత్ర ప్రకారంగా ఈ 3 జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే, మీ పక్కన భుజం తడిచాను, పార్థియా దేశము, పర్షియా దేశము, బబులోను దేశము. ఈ దేశంలో ఉన్నవారు జనులు ఎలాంటి వారు అంటే అన్ని జనులు. ఓకే, దే విల్ డూ ఐడల్ వర్షిప్స్. ఓకే, వీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారంటే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చారు. మీ పక్క భుజం తట్టి చెప్పండి, తూర్పు జ్ఞానులు ఈశాన్య ప్రాంతం నుంచి
వచ్చారు. ఓకే, తూర్పు దేశ జ్ఞానులు ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చారు. ఏ దేశంలో అండి? పర్షియా దేశము, బబులోను దేశము, పార్థియా దేశము. కాబట్టి ఈ దేశముల నుంచి జ్ఞానులు వచ్చారు. మనం చూస్తున్నాం 3 కానుకలు అనగా 3 జ్ఞానులుగా చూస్తున్నాం. కానీ 3 జ్ఞానులుగా ఇక్కడ బైబిల్లో రాయబడి ఉందా? రాయబడలేదు. జ్ఞానులు వచ్చారు. జ్ఞాని అనగా ఎంతమంది? ఏకవచనం. జ్ఞానులు అనగా బహువచనం. అనగా 3 కానుకలు వచ్చినాయి అని అకార్డింగ్ టు ది హిస్టరీ ఆ విధంగా ఎలా బయలుపరిచారంటే 3 జ్ఞానులు వచ్చారని అలా రాశారు. బంగారము, బోలము, సాంబ్రాణి. కాబట్టి ఈ దేశంలో నుంచి జ్ఞానులు వచ్చారు. వీరు పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర ఏమని సెలవిస్తుందంటే, నోవాహు భక్తుడు ఉన్నాడు కదా, నోవాహు ఎంతమంది కుమారులు? నోవాహు ముందు ఏం జరిగింది? జలప్రాయం వచ్చింది, అంతా కొట్టుకుపోయింది. క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని దేవుడు తయారు చేశాడు. ఓకే, మనుషుని బుద్ధి ఎలాంటిదని దేవుడు ఏం చేశాడు? తెలుసుకున్నాడు. ఓకే, అప్పుడు నుంచి ఏం చేశాడంటే దేవుడు నోవాహు వంశవలిని ఆశీర్వదించాను. మీ పక్క భుజంతో చెప్పండి, నీ వంశవలి ఆశీర్వదించబడును గాక, నీ సంతానము దీవించబడును గాక. పలకండి, యేసు నామమున. దేవుడు మనకు మొదటిలోనే అధికారం ఇచ్చాడు. అధికారము వాడకే మనం వెళ్ళున్నాం. యేసు నామమున మన అధికారము అథారిటీ అనుదినము వాడుదుము గాక. ఆమేన్. ఓకే, నోవాహుకి ఎంతమంది కుమారులండి? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని చేసిన తర్వాత నోవాహుతో పాటు ఉన్నది తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు. ఓకే, వాళ్ళ పేర్లు చెప్దాం ఒకసారి. షేము, హాము, యాఫేతు. వీరి వంశము నుంచి వచ్చిన వారు తూర్పు దేశపు జ్ఞానులు. మీ పక్క వంశంతో చెప్పండి, వీరి వంశము నుంచి వచ్చారు. ఎవరి వంశం నుంచి వచ్చారు? నోవాహు వంశం. నోవాహు కుమారుల వంశం నుంచి వచ్చారు. ఎవరు నోవాహు కుమారులు? షేము, హాము, యాఫేత్. వీళ్ళ వంశము నుంచి వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. వీరున్న ప్రదేశం ఏంటంటే అన్ని జనుల ప్రదేశం. పార్థియా దేశము, పర్షియా దేశము, బబులోను దేశం ఏంటంటే అన్ని జనులే ఉంటారు అక్కడంతా. కాబట్టి దేవుడు అటువంటి ప్లేస్లో ఆ యొక్క జ్ఞానులను ఎన్నుకున్నాడు. ఆ తూర్పు తారను అనగా ఆ నక్షత్రమును సెలెక్ట్ చేయబడింది. ఆ తారను వెంబడిస్తూ వచ్చారు. కాబట్టి మనము కూడా సెలెక్టెడ్ లిస్ట్లో ఉందుముగాక. ఆమేన్. ఏర్పరచబడిన వారి సంఖ్యలో మనం ఉందుముగాక. తృణీకరించబడిన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని క్షమించునుగాక. మరలా ఏర్పరచబడిన జాబితాలో దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకునుగాక. ఆమేన్. షేము, హాము, యాఫేతు వంశవల నుంచి వచ్చిన వారే ఈ తూర్పు దేశు జ్ఞానులు. ఆ తూర్పు దేశు జ్ఞానులు తారను వెంబడించి వచ్చారు. ఓకే, అటు విధముగా మనము కూడా వెంబడించుదుముగాక. ఓకే, మీ పక్క రబుజుతారు చెప్పండి, నక్షత్రము చీకటితో ఉంటుందా, వెలుగుతో ఉంటుందా? వెలుగు. కాబట్టి ఆ వెలుగుతో మనం నింపబడుదుముగాక. ఆ యొక్క నక్షత్రమును వెంబడిస్తూ తూర్పు దేశపు జ్ఞానులు అనుసరించి నడిచారు. కాబట్టి అటు విధముగా అనుదినమును ప్రభువును ముందు పెట్టుకొని మనం నడుచుదుముగాక. ఆమేన్. ఓకే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము. బిలాము ప్రవక్త ఈ విధంగా ప్రవచించాడు. యాకోబు వంశములో నుంచి మెస్సయ్య జన్మిస్తాడని, ఈ నక్షత్రము ద్వారా తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరుతారని. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఓకే, నక్షత్రము యాకోబులో ఉదయించను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచను. నక్షత్రమును వెంబడించింది జ్ఞానులు. ఆ జ్ఞానులు ఒక మాట చెప్దామా? మీ పక్క చెప్పండి, జ్ఞానులను దేవుని వెతుకుతారు, అజ్ఞానులను ధనమును వెతుకుతారు. నిజమే కదా? జ్ఞానులు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వాళ్ళు సైంటిస్టులు. జ్ఞానులు అంటే ఏంటి? సైంటిస్ట్. ఎవరిని వెతికారు? దేవుణ్ణి వెతికారు, యేసుక్రీస్తు ప్రభువారిని వెతికారు. అజ్ఞానులు మనంగా ఉన్నాం. మనం ఎవరిని వెతుకుతున్నాం? డబ్బును, లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి నుంచి మనకు దేవుడు విడుదలనిచ్చునుగాక. నిష్కలంకమైన రక్తముతో మనకు విడుదల కలుగునుగాక. పరిశుద్ధ రక్తముతో మనకు విడుదల కలుగునుగాక. ఆ రక్తము మన శిరస్సుల మీద పడునుగాక, మీ గృహముల మీద పడునుగాక, మీ గృహము ద్వారబంధముల మీద పడునుగాక, మీ బిడ్డల మీద పడునుగాక.
సమస్తమైన విషయములు ఆ రక్తము మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ఈ తూర్పు దేశపు జ్ఞానుల నక్షత్రం వెంబడించి వెళ్ళారు. యాకోబు వంశములో నుంచి రాజరికము పుట్టాలి అనగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు. ఏ వంశమును సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? చెప్పండి, మీ పక్క రోజు తట్టే. ఇశ్రాయేలు దేశం. యోదయ బెత్లెహేములో ఎవరు పుట్టారు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఈరోజు మన అంశం ఏంటండి? మొదటి క్రిస్మస్. జ్ఞానుల గురించి మాట్లాడుకుంటున్నాము, గొర్రెల కాపర్ల గురించి మాట్లాడుకుంటున్నాం, నక్షత్రము గురించి మాట్లాడుతున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షతను గురించి, కన్న వాటిని విన్న వాటిని ఏ విధంగా అయితే కాపరులు చెప్పారో అదే మాటలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. మీ పక్క అర్పుతున్నారు, చెప్పండి. దేవుడు నీకు తోడయుండును గాక. ఆమేన్. ఆ జ్ఞానం నక్షత్రం వద్దకి నడిపించింది ఏంటితో తెలుసా? షకీను మహిమ. మీ పక్క అర్పుతున్నారు, చెప్పండి. షకీను మహిమ. ఆ షకీను మహిమ మనం ఎక్కడ చూస్తున్నామంటే ఆది కాండంలో మనం చూస్తున్నాం. సారీ ఆ షకీని మహిమ నిర్గమాకాండంలో మనం చూస్తున్నాము. షకీన మహిమ ఏ విధంగా అయితే దేవుడు తన ప్రజల్ని ఎలా ఏర్పరచుకుంటాడు, ఐగుప్తులో నుంచి మన పూర్వీకుల్ని ఇశ్రాయేల్ ప్రజలుగా వారిని బయటికి తీసుకొచ్చి ఆ అరణ్యములో పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా 40 సంవత్సరములు తోడైంది. అదే మహిమ. హిస్టరీ ఈజ్ సెయింగ్ దట్, మన చరిత్ర ఏమని సెలవిస్తుందంటే ఆ మహిమే ఆ పూర్వీకులకు తోడైనట్టు ఆ మహిమే జ్ఞానులకి తోడై ఉంది. మరి స్టార్ని ఎన్నుకున్నారు అనగా దేవుడు ఆ యొక్క నక్షత్రము చూయించాడు. ఎవరికి చూయించాడు? జ్ఞానులకు చూయించాడు. దాన్ని వెంబడించే కదా వెళ్ళింది తూర్పు దేశపు జ్ఞానులు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ స్టార్ని వెంబడించి వెళ్ళారంటే అది షహీన మహిమ. చెప్పండి మీ పక్కన, షకీన మహిమ. దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. ఈ మహిమను వెంబడించిన వెళ్ళిన వారికి నష్టము కలిగిందా, లాభము కలిగిందా? లాభము కలిగింది. కానుకలు సమర్పించారు, వారు ప్రాణాత్మశరం దేవునికి అర్పించారు. అటు విధంగా మన ప్రాణాత్మశరం దేవునికి బలిగా ఇచ్చుదుముగాక, కానుకగా ఇచ్చుదుముగాక. ఆమేన్. ఎల్లప్పుడూ ఆయన ఆనందముతో మనం నింపబడుదుముగాక. ఫిలిప్పీ 4:4 ప్రకారం ఈ విధంగా దేవుడు సెలవుస్తున్నారు. ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి. క్రిస్మస్ అనగా ఏంటి? చెప్పండి. ఆనందంతో చేసుకున్న ఈ పండగ కాబట్టి ఈ ఆనందం అంతము వరకు ఉండును గాక. ఆ ఒక్కరోజే కాదు, అనుదినము మనలో ఆనందము ఉండును గాక, అనుదినం మనలో సమాధానం ఉండును గాక, అనుదినము క్రీస్తు వెలుగు మనలో ఉండును గాక, అనుదినము ఆయన జీవ కిరీటం మన మీద ఉదయింపబడును గాక. ఆమేన్. అనుదినము దేవుడు మనకు జయమునిచ్చును గాక, జయోత్సవముతో నింపబడును గాక. ఆమేన్. మీ పక్క భుజం తట్టి చెప్పండి, విశేషమైన మహిమ నీకు తోడయుండును గాక. ఆమేన్. కాబట్టి విశేషమైన మహిమ అనగా మన పూర్వీకులకు తోడైన 40 సంవత్సరాలు అదే మహిమ ఆ యొక్క తారను దేవుడు చేసుకున్నాడు. అదే మహిమ ద్వారా జ్ఞానంలో నడిపించాడు. అదే మహిమ మనకు తోడయుండును గాక. ఆ రాజ్యంలో చేరేంత వరకు ఆ మహిమ మనకు తోడయుండును గాక. మీ బిడ్డలకు తోడయుండును గాక, మన గ్రామముకు తోడయుండును గాక, మన దేశములకు తోడయుండును గాక. ఈ కేసరపల్లి గ్రామము క్రీస్తు గ్రామముగా మార్చబడును గాక. ఆయన మహిమ మేఘము వలె ఉండును గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. హేరోదు రాజు గురించి మనం మాట్లాడుకుందాం. హేరోదు రాజు బయోగ్రఫీ గురించి మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనములు మనము ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందాం. ఆల్రెడీ మనకు తెలుసు. హేరోదు రాజు యూదుడు వంశమునకు చెందిన వ్యక్తి కాదు. ఒకసారి చదువుదాం 1 నుంచి 10 వచనం. ఈ వాక్యం మన హృదయంలో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనము ధ్యానం చేసుకున్నాము. హేరోదు రాజు అతను ఎంత జ్ఞానముగా కీర్తిగా ఉన్నాడంటే, ఒక మాట చెప్పనా, హేరోదు రాజు దరిద్రుడు, మూర్ఖుడు, చాలా బ్యాడ్ మ్యాన్. ఒక మాటలో చెప్పాలంటే బ్యాడ్ మ్యాన్ అని అంటాం మనం. దరిద్రుడు, క్రూరుడు, మూర్ఖుడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నిక చేసుకుంది మొదటగా దేవుడైన యెహోవా తన కుమారుడైన అబ్రహామునికి వాగ్దానం చేశాడు. నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానము ద్వారా మెస్సియా జన్మిస్తాడు,
నీ సంతానము విస్తరింపబడుతున్న దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఓకే, నెరవేర్చబడిన తర్వాత దేవుడు కొంతమంది రాజులను ఎన్నిక చేసుకున్నాడు. వారి పేర్లు మనకు తెలుసు. సౌలు రెండో వ్యక్తి, దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఎంతమంది రాజులు ఏలుబడి చేశారంటే ఇశ్రాయేల్ దేశాన్ని 39 రాజులు. 39 రాజుల తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే హేరోదు రాజు. మీ పక్కవారు భుజంతో చెప్పండి, 39 రాజుల తర్వాత వచ్చిన వ్యక్తి హేరోదు రాజు. హేరోదు రాజు చాలా కఠినుడు, మూర్ఖుడు, దరిద్రుడు. అవును, నిజమే. అతను ఎంత కుయుక్తి కలిగిన వ్యక్తి అంటే, జ్ఞానులు వచ్చి ఇదిగో రాజు జన్మించాడు కదా, మెస్సియా అనే రాజు, యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు అతను ఎంత జ్ఞానంగా చెప్పాడంటే, మీరు వెళ్ళి ఆరాధిస్తారు కదా, ఆ ప్లేస్ ఎక్కడో, ఆ టైం ఎక్కడో, అది ఎక్కడో మీరు నాకు వచ్చి మరలా వచ్చి తిరిగి చెప్పండి, నేను కూడా వచ్చి సాగిలపడి నమస్కరించి ఆరాధన చేస్తాను. మరలా దేవుని యొక్క దూత స్వప్నమందు వారికి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళొద్దనగా వారు వెళ్ళా ఇంకా. కానీ ఇన్ కేస్ వెళ్ళినట్టయితే ఏం జరిగేది? మనకు రక్షణ ఉండేదా? మనకు పాప క్షమాపణ ఉండేదా? మన జీవితంలో ఆనందం ఉండేదా? ఏమన్నారు కదా, శూన్యం ఉండేది. కాబట్టి మీకు ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ, ఎన్ని చిక్కు కంపలు అనగా మనం ఎంత సమస్యలో ఉన్నా కానీ, దేవుడు రక్షకుడిగా మన కోసం జన్మించాడు. వీ హ్యావ్ టు రిసీవ్, వీ హ్యావ్ టు విట్నెస్ టు అదర్స్. మన ఇతరుల పట్ల సాక్షులుగా దేవుడు లేపునుగాక. ఆమేన్. ఓకే, ఎంతమంది తెలివిగానే వారి దృష్టిలో నువ్వు ఉన్నా కానీ, నిన్ను కృంగి చేయాలని గనక, నిన్ను డౌన్ చేయాలని చూసినా కానీ, నిన్ను హేళన చేయాలని చూసినా కానీ, హేరోదు వంటి వారు ఎంతమంది లేచినా కానీ, రక్షకుడు నీలో ఉద్భవించునుగాక, రక్షకుడు నీలో పుట్టునుగాక, ఆ రక్షణ మీకు తోడైండునుగాక, విశేషమైన అభిషేకం మిమ్మల్ని కాపాడునుగాక. ఏ అభిషేకము, ఏ మహిమ అయితే సర్వోన్నతమైన దేవుణ్ణి, అద్వితీయ దేవుని కాపాడిందో అదే మహిమ మనల్ని కాపాడునుగాక. ఆమేన్. బాలా యేసుని ఆరాధించారు కాబట్టి అనుదినమున మనం దేవుణ్ణి ఆరాధించుదుముగాక. ఆమేన్. 39 రాజుల తర్వాత వచ్చిన వ్యక్తే హేరోదు రాజు. ఈ హేరోదు రాజు దేవుని అనగా ఇశ్రాయేలు ప్రజల వంశంలో పుట్టినవాడు కాదు, యాకోబు వంశంలో పుట్టినవాడు కాదు. ఇప్పుడు మనం చదువుకున్నాము కదా, సంఖ్యాకాండం 24:17 ప్రకారంగా ఎవరు ప్రవచించి చెప్పారంటే, బిలాము ప్రవక్త ప్రవచించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యాకోబు వంశంలో నుంచి ఒక నక్షత్రము పుడుతుంది. ఆ నక్షత్రం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. కానీ ఆ నక్షత్రమును హతము చేయాలని, నాశనము చేయాలని మూర్ఖపు స్వభావంతో, అతికి తెలివితేటలతో ఉపయోగించాడు. కానీ అది పని చేసిందా? పని చేయాలి. 39 రాజుల తర్వాత వచ్చిన వ్యక్తి ఈ హేరోదు. చాలా కఠినుడు, క్రూరుడు. ఇతను బెత్లెహేము, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నాడు. కానీ యోధా వంశములో పుట్టినవాడు కాదు, ఇశ్రాయేలు వంశములో పుట్టిన వ్యక్తి కాదు. ఈ హేరోదు రాజు ఎవరి వంశంలో పుట్టారంటే మనం చదువుదాము ఒకసారి. హిస్టరీ ఏమని తెలియచేస్తుందంటే, ఈ యొక్క వ్యక్తి యాకోబు సహోదరుడి పేరేం పేరండి? చెప్పాలి. ఏశావు. మీ పక్కవారు చెప్పండి, ఏశావు. ఏశావు సంతానం నుండి వచ్చిన వ్యక్తి హేరోదు రాజు. దేవుడు ఏ యొక్క వంశమును ఎన్నిక చేసుకున్నాడు? ఏ నక్షత్రం ద్వారా వచ్చాడు? యాకోబు వంశము నుంచి దేవుడు వచ్చాడు. ఏశావు వంశము నుంచి వచ్చాడా? బ్రదరే ఏశావు కూడా. కానీ ఏం చేశాడు? నష్టము కోరాడు. కాబట్టి మన కుటుంబ సభ్యులే మనల్ని నష్టము కోరతారు. కాబట్టి దేవుని యొక్క వెలుగు మనకు తోడై ఉండును గాక. రక్త సంబంధులు మిమ్మల్ని హేళన చేసిన, విడిచిపెట్టిన, ఏమి చేసినా కానీ ఆ యొక్క కంచె వేయబడును గాక. యోబుకు వేసిన కంచె మీ కుటుంబం మీద వేయబడును గాక, మన మీద వేయబడును గాక, మన కుటుంబం మీద వేయబడును గాక. ఈయన ఏ వంశముకు చెందిన వ్యక్తి అండి? ఏశావు వంశము. యాకోబు వంశము సపరేట్, ఏశావు వంశం సపరేట్. ఓకే, ఏశావు వంశము నుంచి వచ్చిన వ్యక్తి హేరోదు. ఈ హేరోదు ఏదోమీయుడు. మీ పక్కవారు పుస్తకాలు చెప్పండి, ఏదోమీయుడు వంశంలో నుంచి వచ్చాడు. పాలస్తీనా రాజ్యానికి చెందిన వ్యక్తి ఇతను. పాలస్తీనా దేశంలో జన్మించాడు. ఎవరు జన్మించారు? హేరోదు రాజు. అక్కడ జన్మించి అక్కడికి వచ్చి పాలన చేస్తున్నాడు. బెత్లెహేమ్కి వచ్చి పాలన చేస్తున్నారు, రాజుగా పాలన చేస్తున్నారు. ఓకే, ఇతను క్రీస్తు పూర్వం 37వ శతాబ్దంలో
జన్మించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. క్రీస్తు శకం 4 వరకు తనకున్న రాజరికమును పరిపాలించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇదంతా హిస్టరీ బయలుపరుస్తుంది. బిబిలికల్ బుక్స్లో ఇవి రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములు ఇవన్నీ రాయగలిగితే మనం చదవగలుగుతామా? ఇప్పుడే మనం చదవలేకపోతున్నాం బైబిల్ కదా, తీరిక ఉండట్ల. కానీ దేవుడు మనకు సమయమునిచ్చును గాక. ఆమేన్. తూర్పు దేశపు జ్ఞానులు తన సమయమును బలమును ధనమును ఎవరికిచ్చారు? దేవునికి ఇచ్చారు. కాబట్టి అనుదినము మనం మన సమయమును బలమును ధనమును దేవునికి ఇచ్చేదము గాక. ఆమేన్. దేవుడు తన పితరుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానమును నెరపరిచాడు, స్థిరపరిచాడు, రూఢిపరిచాడు. కాబట్టి మన జీవితంలో ఆ వాగ్దానమును తీసుకొని వచ్చునుగా. క్రొత్త సంవత్సరములో అనుదినం ఆ వాగ్దానం మన జీవితంలో నింపబడును గాక. ఈ నెల వాగ్దానం ఏంటంటే జీసస్ హీలింగ్ మినిస్ట్రీకి దేవుడు ఇచ్చిన వాగ్దానము కీర్తనలో 20వ అధ్యాయము 1వ వచనం. ఒకసారి చదువుదామా? ఆపత్కాలమందు యెహోవా మీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. యాకోబు నామము మిమ్మల్ని ఉద్ధరించును గాక. ఆమేన్. ఆ యాకోబు సంతానం నుంచి వచ్చిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మనం ఈ విధంగా ప్రార్థిస్తాం. దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా, నా ప్రార్థన అంగీకరించండి, చెవియొగ్గండయ్యా, నా ప్రార్థన సువాసనకరంగా నీ నాసిక నంద్రములో చేర్చుకోండి ప్రభువా. ఈ విధంగా మనం ప్రార్థించుదుము గాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.